హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చికిరి చికిరి కర్నూలు పిల్ల చికిరి పిల్ల. మరి ఇవాళైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినందుకు చాలా చాలా సంతోషిస్తున్నాను. మరియు మొదటి వీడియోని నేను వైకుంఠ ఏకాదశిని అప్లోడ్ చేయడం చాలా చాలా సంతోషిస్తున్నాను. అలాగే మీతో షేర్ చేసుకుంటున్నందుకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఇవాళటి నా వీడియోని మీరు చూసి అలాగే నా వీడియో నచ్చినట్లయితే మీరందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. అలాగే టంగమని నా బెల్ ఐకాన్ ఉంటుంది కదా, టంగమని బెల్ ఐకాన్ని హిట్ చేయాలన్నమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, చూసేయండి. నేను మా ఇంట్లో వాళ్ళందరూ ఎంతో శ్రద్ధగా భక్తులతో ఈ వైకుంఠ ఏకాదశిని జరుపుకున్నామన్నమాట. మంచి ఉపవాసం చేశాము. అలాగే తలంట్ల తర్వాత పసుపుతోటి పాదాలకు పసుపు పూసుకొని పూజా కార్యక్రమాలని మేము మొదలు పెట్టామన్నమాట. ఇలాగా చిన్నగా మనం భక్తితో శ్రద్ధతో చేయాలి పూజలంటే. ఇంత ఖర్చు పెట్టాలా, ఇంత గ్రాండ్గా అలా అవసరం లేదు. మనం మనస్ఫూర్తిగా భగవంతుని శ్రద్ధగా భక్తితోటి నిష్ఠతోటి ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలు లేకుండా మనస్ఫూర్తిగా చేసేదే పూజలు అన్నమాట. మన మంచితో పాటు అందరి మంచులు కోరుకునేవాలి. అదే పూజలు మంచి రోజులు అంటారు. సో ఇవాళ నేను ఇలాగ పూజ చేసుకున్నామన్నమాట. మా ఇంట్లో అందరూ చేశారు, నేను కూడా చేసుకున్నాను అనమాట. ఇలాగ విష్ణు అష్టోత్తర శతనామాలు మొత్తం చదివేశాను. ఇవాళ అయితే ఈరోజు అయితే వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అంటారు. ఇది చాలా పవిత్రమైన రోజు, అందరికీ మంచి ఈ రోజు అన్నమాట. అండ్ దేవుడు ఉన్నాడా, దేవుడు లేడా అని చాలామంది కూడా ఆశ్చర్యపోతుంటారు. ఇది నిజమా అబద్ధమా అని కొంతమంది కూడా అనిపిస్తుంటుంది. కానీ నాకైతే ఇవాళ చాలా సర్ప్రైజ్ రోజు అనమాట. అంటే సర్ప్రైజ్ అంటే ఏంది, నాకు దేవుడు కనిపించాడా అంటే దేవుడు కనిపించాడు అని నేను చెప్పలేను. కానీ దేవుడు ఉన్నాడు అని నేను నమ్మేలాగా నాకు ఈరోజు అద్భుతమైన సంఘటన జరిగింది. అదేంటంటే, ఎప్పుడు నా మొబైల్ పాత మొబైలే, కానీ పర్లేదు పని చేస్తుంది. కానీ ఇవాళ సడన్గా ఆ ఛార్జింగ్ పెట్టగానే నా మొబైల్ పని చేయలేదు, ఆన్ అవ్వలేదు, ఛార్జింగ్ ఎక్కలేదు, ఏమీ చేయలేదు. నాకు ఇవాళ సచివాలయం నుండి మెసేజ్లు వచ్చినాయని అందరూ చెప్తున్నారు. ఏం మెసేజ్లు వచ్చినాయో నాకు తెలియదు. సో నేను వెంటనే ఇమ్మీడియట్గా సచివాలయంకి వెళ్ళాను. అక్కడ మామూలుగా ఎవరి మొబైల్కి వాళ్ళకి మెసేజెస్ వస్తాయి అని చెప్పినారు. నా మొబైల్ ఏమో కరెక్ట్ ఇవాళనే నా మొబైల్ పని చేయలేదు, అన్ఎక్స్పెక్టెడ్. బట్ నేను ఇంటికి రాగానే మెయిన్ గేట్ ఓపెన్ చేయగానే నేను ఒక్కటే అనుకున్నాను, దేవుడా నువ్వు నిజంగా ఉంటే ఏం చేస్తావో తెలీదు, నేను ఇది మొబైల్ షాప్కి తీసుకొని రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆ లోపలే నా మొబైల్ పని చేయాలి, నువ్వేం చేస్తావో నాకు తెలియదు, నువ్వు ఉంటే కనుక నా మొబైల్ పని చేయాలని గట్టిగా అనుకొని మరి నేను లోపలికి వచ్చానమాట. సో మరి ఏమైందో లేదో నేను దేవుడి దగ్గరకు పోయినాను. దేవుడి దగ్గర ఒక బనానా తీసుకున్నాను. మైండ్ అంతా కొంచెం డిస్టర్బ్గా ఉండే, బనానా తిన్నాను. బనానా తినగానే నేనంతగానే నా మొబైల్ తీసుకున్నాను. ఏమీ చేయలేదు. ఆ పిండి తీసుకొని ఇట్లా అని స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసిన. కానీ అంతకుముందు కూడా నేను ఇదే పని చేశాను, కానీ వర్కౌట్ అవ్వలేదు. కానీ దేవుణ్ణి తలుచుకొని నేను ఆ పని చేసిన తర్వాత అది కూడా బయట నిలబడి ఎంత స్ట్రాంగ్గా నోటితోనే అన్నాను, మళ్ళీ మనసులో కూడా అనుకోలేదు, నువ్వు ఉంటే నాకు నిజంగా నా మొబైల్ ఆన్ అవ్వాలని చెప్పి అన్నాను. సో నేను ఇంత లోపలనే నా మొబైల్లో ప్రసాదం తినే దేవుడికి దండం పెట్టుకుని వచ్చే లోపల వాళ్ళు ఇంకా చూసారా, నిజంగా దేవుడు ఉన్నాడని నేనైతే నిజంగా నమ్ముతున్నాను.
సో మీరు కూడా తప్పులు చేసేవాళ్ళు, పాపాలు చేసేవాళ్ళు మీరందరూ దేవుడు ఉన్నాడని మర్చిపోకండి. ఒకటి, మీరు చేసే ప్రతి తప్పులు చేసే వాళ్ళని చెప్తున్నా, ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది పైన. సో మీరు ఒకరికి సహాయం చేయకపోయినా పర్లేదు, మంచి ప్రవర్తనతోటి ఉండండి. సహాయం చేసిన వాళ్ళని నిందించకండి, మాటలతో సూటిపోటలతో నిందించకండి. అది మీ సత్ప్రవర్తనే మీ పుణ్యమవుతుంది, మీకు ఏమంటారు, పుణ్యప్రదమవుతుంది. మీ ప్రవర్తనలో, మీ మాట తీరులో మీ నిజమైన దుర్బుద్ధి గలవారైతే ప్రతిదీ కౌంటింగ్ ఉంటుంది. గుర్తుపెట్టుకొని దేవుడున్నాడని మర్చిపోవద్దండి. అందరూ ప్రశాంతమైన మంచి మనసుతోటి ఒకరికొకరు సహాయపూర్వకంగా ఉంటూ జీవితాలను దైవభక్తితోటి మంచి లోకజ్ఞానంతో ఇప్పుడు రాబోయే జనరేషన్కి మంచిని నేర్పుతూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. సో ఇందులో ఏమన్నా పొరపాట్లు ఉంటే నన్ను దూషించకండి, ఎందుకంటే నేను తట్టుకోలేనమాట. సో ఇలాగనమాట నా పూజ అయితే ఇవాళ ముగిసిపోయింది. నా ఎక్స్పీరియన్స్ని నేను మీకు షేర్ చేశాను. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఏదన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త నోటిఫికేషన్స్ కోసం హిట్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వాచింగ్. థ్యాంక్ యూ.